నవ్వుల ముద్దుల గుమ్మ ముక్కుకు ముక్కేర కతానే బామ మామ కూతురా మరదల పిల్ల మాటలాడవమ్మో జల్ల మాటలాడవమ్మ నీ తోడు గుండి నీ వాడాలైతనే అగారాద పిల్లో జల్ల అగారాద పిల్ల నీ తోడు గుండి నీ వాడాలైతనే అగారాద పిల్లో జల్ల అగారాద పిల్ల మన మామ కూతురా మరదల పిల్ల మాటలాడవమ్మో జల్ల మాటలాడవమ్మ మన మామ కూతురా మరదల పిల్ల మాటలాడవమ్మో జల్ల మాటలాడవమ్మ నీ తోడు గుండి నీ వాడాలైతనే అగారాద పిల్లో జల్ల అగారాద పిల్ల హలో, అందరికీ నమస్కారం. ఈ యొక్క పాటలోని ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీగా ఉన్నారు. ఈ ఫ్యామిలీ అంటే మన కుటుంబం గుర్తొస్తూ ఉంది. గిల్లి గజ్జాలు సాంగ్ అంటే ఒక మరదలకి ఒక బావకి బావ ఏ విధంగా ఉంటారు అనేటువంటిది సాంగ్ పర్ఫామ్ చేశారు. అయితే మన యొక్క కుటుంబంలో కూడా మనం చిన్నపిల్లలు మన యొక్క పెద్దల్ని అనగా పేరెంట్స్ని అనుసరిస్తూ ఉంటారు. ఏం చేస్తారు? అనుసరిస్తూ ఉంటారు. మన యొక్క కుటుంబంలోనే సంథింగ్ ఏదైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా కానీ గిల్లి గజ్జాలు పెట్టుకోవటం, భార్య భర్త ఇద్దరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? అలగటం కానీ, తిట్టుకోవటం కానీ, కొట్టుకోవటం కానీ, ఇవన్నీ కూడా చిన్నపిల్లలు మనల్ని అనుసరిస్తూ ఉంటారు. అటువంటి ఈ సమయంలోనే పిల్లలు పెద్దల యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రభావం పిల్లల మీద పడుతూ ఉంది. ఇది నేను చూశాను కాబట్టి ఇది చెప్పాలనుకుంటున్నారు. వాట్ ఎవర్ యూ థింక్. కాబట్టి పెద్దలు ఇంట్లోని ఏ విధంగా ప్రవర్తించాలి, పెద్దలు అనగా తల్లిదండ్రులు, పిల్లల యొక్క తల్లిదండ్రులు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి దాని మీద నేను స్పీచ్ చెప్పాలనుకున్నాను. అయితే ఒక్కొక్కసారి కొట్టుకుంటారు. ఆ కొట్టుకునేది చిన్నపిల్లలైనటువంటి చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు. అదేవిధంగా తిట్టుకుంటూ ఉంటారు. ఆ తిట్టుకున్నటువంటిది కూడా పిల్లలు చూస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి సరసాలాటం కానీ, ప్రేమయానం కానీ, ఇంకా డబుల్ మీనింగ్ డైలాగులు కానీ చిన్నపిల్లలు చూస్తూ ఉండగానే కొంతమంది పేరెంట్స్ చిన్నపిల్లలే అనేటువంటిది మైండ్లోకి వస్తుంది. కానీ చిన్నపిల్లలు కాదండి. అక్కడ ఇంట్లో చూసిన ప్రతీదీ కూడా కొట్టుకోవటం, తిట్టుకోవటం, సరసాలాటం, ఇంకా ప్రేమయానం సాగించడం అనేటువంటిది కూడా పిల్లల మీద పడి ఆ యొక్క చిన్నపిల్లలు స్కూల్లోకి వచ్చి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడటం, లేకుంటే ప్రేమ అంటే నీకేంటో తెలుసా, ప్రేమ అంటే ప్రేమ లేఖ రాయాలి, ముద్దులు పెట్టుకోవాలి, కౌగులించుకోవాలి అనేటువంటివి చిన్నపిల్లలు. ఈరోజు మనం చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు కాదండి, వాళ్ళకన్నీ తెలుసు. మన యొక్క కుటుంబంలోని జరిగేటువంటి ప్రతి ఈవెంట్ కూడా చిన్నపిల్లలు గమనిస్తూ ఉంటారని నేను పేరెంట్స్కి తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి పేరెంట్స్ చిన్నపిల్లల ముందు కొట్టుకోవటం కానీ, తిట్టుకోవటం కానీ, ఇంకా సరసాలాడటం కానీ, ముద్దులు పెట్టుకోవటం కానీ అలాంటివి చెయ్యవద్దు. ఆ యొక్క ప్రభావం చిన్నపిల్లల మీద పడి వారి యొక్క స్టడీ మీద, వారి యొక్క ప్రవర్తన మీద, వారి యొక్క బిహేవియర్ మీద మెంటల్గా కానీ వాళ్ళు స్టడీకి దూరంగా అవటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కాబట్టి చిన్నపిల్లల ముందు మనం మన యొక్క పెద్దల పేరెంట్స్ ప్రవర్తన, తల్లిదండ్రుల ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని నేను మీకు ఒక మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం కూడా చెప్పాలి మా యొక్క స్కూల్ గురించి. మేమందరం కూడా ఈ విధంగా మంచిగా హ్యాపీగా సంతోషంగా 9వ తరగతి పిల్లలు
10వ తరగతి పిల్లలకి ఒక ట్రీట్, ఫేర్వెల్ డే అనేటువంటిది ట్రీట్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే మా పిల్లలు ఎగ్జామ్స్ బాగా రాశారు. వీ హ్యావ్ టు గివ్ అష్యూరెన్స్. మేము పిల్లలు బాగా ఎగ్జామ్స్ రాశారని చాలా సంతోషంగా మేము ఈ యొక్క సెలబ్రేషన్ అనేటువంటిది జరిపిస్తూ ఉన్నాం. మరి వారు బాగా రాయటానికి కారణం ఎవరు అని అంటే మా యొక్క టీచర్స్, స్టాఫ్, మరియు ముఖ్యంగా మాకు వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి మా యొక్క రాఘవ సార్ గారు. ఇంకా మేమైనా 5 గంటలైతే, టీచర్స్ అయితే 5 గంటలైతే సమయం అయిపోయింది కదా వెళ్ళిపోదామని చూస్తూ ఉంటాం. కానీ సార్ అట్లా కాదు. ఉదయం 6 o'clock, మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ యొక్క ఎగ్జామ్స్ మూమెంట్లోని 6 గంటలకి ఇక్కడికి వచ్చి పిల్లలు ముందు వస్తారేమో, ఒక్కళ్ళే ఉంటారేమో అనేటువంటి ఉద్దేశంతో 6 గంటలకల్లా ఇక్కడికి వచ్చి వాళ్ళు చదివించడానికి, మరి ప్రిపేర్ చేయించడానికి చూస్తూ ఉన్నారు. అదే కాకుండా పిల్లలు ఎగ్జామ్స్ రాయటానికి, బాగా రాయటానికి కూడా కారణం ఏంటి, టీచర్స్ కూడా ఎలాంటి డౌట్ ఉన్నా కానీ ఆ డౌట్ని క్లారిఫై చేసి మీరు ఈ విధంగా రాయాలి, ఇది దీనికి ఆన్సరు అనేటువంటిది చెప్తూ ఉన్నాం. ఆ విధంగా 10వ తరగతి లాస్ట్ టైము విద్యార్థులు కూడా మంచి మార్కులు సంపాదించుకున్నారు. ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను. సన్ రైజ్ స్కూల్ ఎల్కేజీ టు 10వ తరగతి వరకు ఎవరైతే ఈ స్కూల్లో చదువుతూ ఉన్నారో వారు లైఫ్లో మంచి భవిష్యత్తులోని మంచి ఉద్యోగం సంపాదించగలరని మేము ఒక అభయం ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతిదీ కూడా మా యొక్క స్టూడెంట్ అయినటువంటి లాస్ట్ ఇయర్ మణిదీప్తి, ప్రసన్న, మరి విజయ్, ఇంకా ఇలాంటి స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు మంచి మార్కులు పొందుకొని స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చారు. ఈ సంవత్సరం కూడా మా స్కూల్లో ఫస్ట్ నుండి ఉన్నటువంటి విద్యార్థులు శ్రీభవ్య, యశస్విని, మరి సంతోష్, పవిత్ర, వీళ్ళందరూ కూడా, ఇంకా నాకు పేర్లు గుర్తు రావట్లేదు, వీళ్ళందరూ కూడా మా స్కూల్లోనే ఫస్ట్ నుంచి ఎల్కేజీ వరకు కూడా, అంటే ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జి మామూలు నాలెడ్జి కాదు. కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ ప్రతి సబ్జెక్ట్లో కూడా వాళ్ళు కింగ్ మేకర్లా ఉన్నారు. కాబట్టి మేము తల్లిదండ్రులకి ఒక అభయం ఇస్తూ ఉన్నాం. మా యొక్క స్కూల్లోని ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు చదివినటువంటి పిల్లలకి మంచి నాలెడ్జ్ని ఇవ్వగలం అనేటువంటిది ఒక అభయం ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి ఇస్తూ ఉన్నాం. ఇంకా అదేవిధంగా స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నాం. మధ్యలో వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్ నుండి 6వ తరగతిలో కానీ, 5వ తరగతిలో కానీ, 7వ తరగతిలో కానీ, 9, 8, 10వ తరగతిలో కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక్క సంవత్సరంలోనే మంచి నాలెడ్జ్ని పొందుకుంటూ ఉన్నారు, మంచి మార్కులు పొందుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇవన్నిటికీ సాధ్యమయ్యేది ఏంటంటే మేము వాళ్ళకి నాలెడ్జి ఇవ్వటానికి ఎవరైతే ఏ సబ్జెక్టులో పూర్గా ఉన్నారో బేసిక్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. బేసిక్ క్లాసెస్ అంటే బయట నుంచి వచ్చినటువంటి పిల్లలు, మధ్యలో జాయిన్ అయినటువంటి పిల్లలకి కనీసం చూసి చదవటం కూడా రావట్లే, తెలుగు చూసి చదవటం రావట్లే, ఇంగ్లీష్ చూసి చదవటం రావట్లే. ఎవరు ఈ పిల్లలు అంటే బయట 6వ తరగతిలో, 5వ తరగతిలో, 8, 9 మధ్యలో జాయిన్ అయినటువంటి పిల్లలు వాళ్ళకి పూర్ణ నాలెడ్జ్ ఉంది. మా స్కూల్లో ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు చదువుకునేటువంటి పిల్లలకి ఎవరిని కదిలించినా కానీ వాళ్ళు నాలెడ్జ్ పవర్ అనేటువంటిది చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే ఈ విధంగా చేసేది మేము స్పెషల్గా ప్రతి శనివారం కూడా బేసిక్ క్లాసెస్ కండక్ట్ చేసి ఏ సబ్జెక్ట్లో ఎవరు పూర్గా ఉన్నారు, ఎవరు బలహీనంగా ఉన్నారు చదవటంలో, తెలుగులోని, ఇంగ్లీష్లోని, లెక్కల్లోని,
అన్నిట్లో కూడా ఎవరు బలహీనముగా ఉన్నారనేటువంటిది మేము గుర్తించి వారిని సపరేషన్ చేసి స్పెషల్గా వాళ్ళకి క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా వారు మంచి నాలెడ్జ్ని పొందుకొని ఈ స్కూల్కి మంచి పేరుని తీసుకొస్తూ ఉన్నారు. పేరెంట్స్కి నేను ఒకటే చెప్తూ ఉన్నాను, ఏంటంటే మా స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయించండి, 10వ తరగతి వరకు ఆ పిల్లగాడు మంచి నాలెడ్జ్ని పొందుకొని లైఫ్లోని మంచి ఉన్నత స్థితిలో ఉంటాడని వీ హ్యావ్ టు గివ్ అష్యూరెన్స్ టు ద పేరెంట్స్. కాబట్టి ఈ 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్తున్నాను, థ్యాంక్ యూ గివెన్ దిస్ ఆపర్చునిటీ టు దిస్ Raghava sir and my children. Thank you so much.